చేస్తానండి. సో ముందుగా పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం మనం. సో ఇక్కడ చూడొచ్చు నేను ఒక పాస్వర్డ్ అయితే దీనికి సెట్ చేసేసాను అనమాట. ఇంకా సెకండ్ ఆప్షన్ చూడండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళి సఫారీ అడ్వాన్స్ ఆప్షన్ వెబ్ ఇన్స్పెక్టర్ లోకి వెళ్ళాలి. సో ముందుగా మనం ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. దాని తర్వాత ఇక్కడ సఫారీ బ్రౌజర్, ఇక్కడ నుంచి మనము అడ్వాన్స్ ఆప్షన్ లోకి వెళ్ళాలి. కింద చివరన ఉంటుంది అనమాట అడ్వాన్స్ ఆప్షన్. ఇక్కడ నుంచి వెబ్ ఇన్స్పెక్టర్ అనే దాన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. సో ఆన్ చేసుకున్నాము. ఇప్పుడు మనము సఫారీ బ్రౌజర్లోకి వెళ్ళేసి iCloud.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ చూడండి iCloud.com అనేసి ఉంది. సో iCloud.com ఓకే. సో దీన్ని నేను ఓపెన్ చేసుకుంటాను. సో వైఫైని అయితే నేను ఆఫ్ చేసి పెట్టున్నాను కాబట్టి వైఫైని కూడా నేను ఆన్ చేసుకుంటాను. సో మర్చిపోయాను, నేను వైఫైని అయితే ఆన్ చేసుకోవాలి ముందుగా మనం ఇవన్నీ చేయాలంటే. సో వైఫై అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు సఫారీ బ్రౌజర్లో మనం iCloud.com ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. సో iCloud.com అయితే నేను ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు కనెక్ట్ డివైస్ టు ద కంప్యూటర్ అనేసి ఉంది. సో నేను ఈ మొబైల్ని అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తాను. సో చూడండి మొబైల్ని కనెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ట్రస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు కనెక్ట్ డివైస్ టు ద కంప్యూటర్ అండ్ ట్యాప్ ట్రస్ట్ వెన్ ప్రాంప్టెడ్ అనేసి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లిక్ ఎక్స్ట్రాక్ట్ డేటా ప్లస్ ఎఫ్ఎంఐ ఆన్ ద టూల్. సో ఇక్కడ చూడండి ఎక్స్ట్రాక్ట్ డేటా ప్లస్ ఎఫ్ఎంఐ ఆఫ్ అనేసి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రస్ట్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి ట్రస్ట్ డోంట్ ట్రస్ట్ అనేసి రెండు ఆప్షన్స్ అయితే మనకు వస్తున్నాయి కదా. సో ట్రస్ట్ మీద మనం క్లిక్ చేస్తాము. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, మనం స్క్రీన్ పాస్వర్డ్ పెట్టాం కదా. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇది చూడండి స్టార్టింగ్ డేటా ఎక్స్ట్రాక్షన్ అని వచ్చింది. ఇప్పుడు కొంతసేపట్లో ఇది వైఫై ఆఫ్ చేయమని కూడా అడగొచ్చు. సో అలాంటప్పుడు మనం వైఫై ఆఫ్ చేసేయాలి. ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ అయ్యేలోపు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేసేయండి. ఇంకా బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఇదే కాకుండా ఇక్కడ మనది ఒక వాట్సాప్ లో పెయిడ్ గ్రూప్ ఒకటి ఉందన్నమాట. సో మీరు ఆ పెయిడ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటే డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేయండి. నేను మీకు పెయిడ్ గ్రూప్ లో అయితే జాయిన్ చేస్తాను. సో ఆ పెయిడ్ గ్రూప్ యొక్క కాస్ట్ ఎంత ఏమిటి అనేది నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేశారంటే చెప్తాను. ఆ పెయిడ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏమిటంటే మీకు సాఫ్ట్వేర్ టూల్స్ అనేవి ఫ్రీగా ఇస్తాను. నేను చాలా టూల్స్ ఉంటాయి అన్నమాట, ఫ్రీ టూల్స్, అవి మీకు ఇస్తాను. ఇంటర్నెట్ లో అయితే చాలా దొరకతాయి మనకి టూల్స్, ఫ్రీ టూల్స్. కాకపోతే అవి సరిగా వర్క్ కావు, లేకపోతే కంప్యూటర్స్ హ్యాక్ అయిపోవడము ఇలాంటివి ఉంటాయి అనమాట. అటువంటి టూల్స్ అయితే మన దగ్గర ఉండవు. బేసిక్ జెన్యున్ ఏ టూల్స్ అయితే ఉంటాయో అవే ఉంటాయి అనమాట.